మీ కృపాసనమునొద్దకు వస్తున్నాం. మీ సన్నిధికి, మీ అనుగ్రహం కొరకు, మీ కరుణా కటాక్షముల కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ సమయంలో మా ప్రియుడు సహోదరులు అంగారు సుబ్బారావు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అంగారు సుబ్బారావు గారు ఈ 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి మీ పాద సన్నిధికి వచ్చారని, వారు చేసుకునే ప్రార్థనను బట్టి, పూర్వం నుంచి వారి తల్లిగారు ప్రార్థించే తల్లి కనుక ఆ యొక్క ప్రార్థన బట్టి వీరు కూడా ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో నిన్ను స్మరించుకుంటూ, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ యందు వారు విశ్వాసం ఉంచారు కనుక ఆ కారణాన్ని బట్టి అంగారు సుబ్బారావు గారు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కనుక వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబానికి, అనగా వారి సతీమణి మా సోదరి సీతారామలక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే వారి కుమారులు శ్రీనివాస్ గారిని బట్టి, వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి చిన్నారిని బట్టి, వారి సంతానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారి కుమార్తె ధనలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన భర్త భాస్కర్ గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అంగారు సుబ్బారావు గారు ఈ కుటుంబాలు, వారికి ఇచ్చిన కుటుంబం ఇది. వారు విడిచి వెళ్ళిన కారణంగా కృంగుదల, వేదన, దుఃఖము వారిలో ఉంటూ ఉండగా ఆ హృదయాలను ధైర్యపరచువాడవు నీవే. గుండె చెదన వారిని బాగు చేసే దేవుడవు నీవు. బలపరచువాడవు, ఆదరించువాడవు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని చెప్పిన దేవుడవు. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చెప్పిన దేవుడవు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. కనుక కుటుంబానికి మంచి ఆదరణ ఇచ్చి, మంచి ధైర్యమును, ఓదార్పుని దయచేయమని, మనసుకు శాంతిని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మరి సమయంలో ఈ ఆదరణ కూడికలో ఈ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా, ఎవరెవరిని మేము ఎత్తిపడుతున్నామో, ప్రార్థన చేస్తున్నాము, వారందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆదరణ, రక్షణ లేని వారికి రక్షణ మీరు ప్రసాదించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ సమయంలో అంగారు సుబ్బారావు గారి యొక్క సోదరులు, వారి రక్త సంబంధాలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. సుబ్బారావు యొక్క అన్నయ్య గారిని బట్టి ప్రియులు వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి సోదరి పద్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగనే సుబ్బారావు గారి యొక్క తమ్ముడు గారు శంకరం గారిని బట్టి, వారి సతీమణి సోదరి అరుణ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి అనుగ్రహించిన కుటుంబ సభ్యులు, వారి సంతానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే సూర్యనారాయణ గారు, వారి సతీమణి సోదరి విజయ్ గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగుని నాగేశ్వరరావు గారు, వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే లక్ష్మీనారాయణ గారు, వారి సతీమణి సోదరి వాణి గారిని బట్టి, ఆ కుటుంబ సభ్యులను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే అంగారు సుబ్బారావు గారి అక్క గారిని బట్టి, విజయ మాణిక్యం గారిని బట్టి,
వారికి ఇచ్చిన భర్త రామలింగేశ్వరరావు గారిని బట్టి, వారి కుటుంబ సభ్యులు, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. అంగారు సుబ్బారావు గారి యొక్క తల్లిదండ్రులు అంగారు స్వామి గారు, అనసూయ గారు, వారు కూడా లోకంలో లేరు. వీరందరూ వారి సంతానము, ఈ కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుని, ఈ కుటుంబాల్లో తండ్రి మరి అంగారు సుబ్బారావు గారు లేని కారణంగా ఈ కుటుంబాల్లో ఎంతో వేదన, దుఃఖం ఉంది. అందరికీ మంచి ధైర్యము, ఆదరణ, ఓదార్పుని మీరు దయచేయవలసిందిగా ఈ కుటుంబాలన్నిటినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో మరి సీతారామలక్ష్మి గారి తల్లిదండ్రులైన మా ప్రియులు కట్ట వెంకన్న గారిని బట్టి, వారి సతీమణి మా తల్లి చంద్రావతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మీరు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం మా ప్రియులు కట్టా సత్యనారాయణ గారిని బట్టి, వారి సతీమణి వెంకటలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే త్రిమూర్తులు గారు, వారికి ఇచ్చిన భార్య ధనలక్ష్మి గారు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి అనగా శ్రీలక్ష్మి గారు, ఆదినారాయణ గారు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మూడవ కుమార్తె నాగపద్మ గారిని బట్టి, వారికి ఇచ్చిన భర్త శ్రీను గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరచండి, ఆదరణ దయచేయండి. అంతేకాదు మరి సమయంలో మా ప్రియులు కట్టా సత్యనారాయణ గారి పెదనాన్నగారి కుమారుడు మా ప్రియులు కట్టా వెంకటేశ్వరరావు గారిని బట్టి, వారి సతీమణి సత్యవతి గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే కట్టా రెడ్డి గారిని బట్టి, వారి సతీమణి సోదరి లక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. కట్టా సూర్యనారాయణ గారిని బట్టి, అలాగే వారి సతీమణి మా ప్రియ సోదరి రామలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే కట్టా సత్యనారాయణ గారిని బట్టి, అలాగే తండ్రి వారి సతీమణి మా సోదరి పార్వతి గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు తోబుట్టువులు మాధు పరలక్ష్మి గారు, వారి కుటుంబాన్ని బట్టి, మారిశెట్టి నాగమణి గారు, అలాగుని వారి కుటుంబాన్ని బట్టి, సత్యనారాయణ గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. సృష్టికర్తవైన నీ సన్నిధిలో వీరిని ఎత్తిపడుతున్నాం. నిదాసులుగా నేను, నాతో పాటు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు మేమందరము కలిసి సంఘముగా కూడుకొని ఈ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రియులు ఈ విధంగా ఈ కార్యక్రమం జరగడానికి ఎంతో చక్కటి సహకారం అందిస్తూ నీ సన్నిధి కలిగి ఉండడానికి అందరూ కూడా ఏకీభవించి చక్కటి సహకారాన్ని అందించి నీ గొప్పతనాన్ని, నీ మహిమను వెల్లడి చేయడానికి నీ పక్షంగా నిలబడి సహకరించి స్థానమిచ్చిన ఈ కుటుంబాలను మీరు దీవించమని, పాప శాపము నుంచి విడిపించి నిజమైన దీవెనివ్వడానికి లోకానికి వచ్చావు కనుక మీలో ప్రతి వాని దుస్తత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వదించడానికి నేను వచ్చాను అని మీరు సెలవిచ్చారు కనుక ఈ విధంగా ఈ కార్యక్రమం జరగడానికి అందరూ మంచి మనసుతో ఏకీభవించి సహకరిస్తున్నారు కనుక కుటుంబాలను మీరు ఆశీర్వదించి రక్షణ లేని ప్రియులకు రక్షణ దయచేయమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ కుటుంబాలు శాంతి సమాధానములతో సుఖ సౌఖ్యములతో ఐశ్వర్య ఆరోగ్యములతో వర్ధిల్లినట్లుగా కుటుంబాలను దీవించమని
మీరు ఆశీర్వదించమని, వృద్ధి పొందించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలన్నీ కూడా మీ దాసునిగా నన్ను ఎంతో ప్రేమిస్తూ, నా పట్ల ఎంతో ప్రేమను చూపుతూ, నా పట్ల, కుటుంబం పట్ల, సంఘము పట్ల ఎంతో ఆదరణ, ప్రేమను చూపిస్తున్న ప్రియ కుటుంబాలు, ఈ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆయురారోగ్య క్షేమైశ్వర్యాలతో, ఈ భౌతిక సంబంధమైన దీవెనలతో, అంతేకాదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో ఈ కుటుంబాలను మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో ఈరోజు ఈ కూడిక ద్వారా అంగారు సుబ్బారావు గారి కుటుంబానికి మంచి ఆదరణ, ధైర్యము, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తూ, ఆకాశము నుండి కార్యాన్ని మీరు చూస్తున్నారు, పరము నుండి ఈ కార్యాన్ని మీరు చూస్తున్నారు కనుక మీరందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని, పాటలు పాడుటలో, వాక్య పరిచర్యలో సహాయం చేయమని కోరుకుంటూ, వచ్చిన బంధువులకి, రక్త సంబంధులకి, బంధుమిత్రులకి, సంఘ పరిశుద్ధులకి అందరికీ చక్కటి భోజన ఏర్పాట్లు చేస్తుండగా ఆ సమయం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని, వాతావరణం పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకోమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మీ దీవెనలతో నింపమని, కుటుంబానికి ఆదరణ దయచేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ, యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసునామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసునామము స్మరించగానే మనసు మారి నూతన మగును. వేదమేమియు లేదెవ్వరికిని, వేదమేమియు లేదెవ్వరికిని, నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. చూడండి ఎండ ఎంత విపరీతంగా ఉందో. ఇలా ఎండలో ఉన్న మానవుడికి దప్పిక తీరాలంటే నీళ్ళు అవసరం కదా. నీళ్ళు త్రాగితేనే దప్పిక తీరుతుంది. ఎండలో నడుస్తున్నాం అనుకోండి, వేసవికాలం మండు టెండ అనుకోండి, అందులో నడుస్తున్నాం అనుకోండి, గాల్పు దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు ఏం కావాలి? చక్కటి మంచి నీళ్ళు కావాలి. ఆ నీళ్ళ ద్వారా మన దాహం తీరుతుంది, తెప్పరెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. అలాగే ఈ లోకమనే ఎడారిలో, లోకమనే ఎడారిలో దాహం తీర్చేవారు ఎవ్వరూ లేరు కదా. దాహం తీర్చేవాడు యేసు ప్రభు మాత్రమే. జీవజలముల ఊట ఆయన, మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు. అందుకే ఆయన జీవాధిపతి. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు కనుక ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను మరణాన్ని జయించి
తిరిగి లేచాను కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పారు ప్రభు. ఎందుకంటే ఆయనకు మరణం లేదు కదా మరి. కనుక నా యందు విశ్వాసం ఉంచితే నేను మరణము నుండి జీవములోనికి దాటిస్తాను అని చెప్పారు ప్రభు. అంచేతే ఆయన జీవజలముల ఊట. సమరయ స్త్రీ దగ్గర చెప్పిన మాట అదే కదా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిగొనడు, ఎన్నటికీ దప్పిగొనడు. అలాంటి నిత్య జీవముతో కూడుకున్న నీళ్ళిచ్చేవాడు యేసు ప్రభు. ఆ అర్థాన్ని ఇచ్చే ఒక పాట పాడుకుందామా? 1-2 శరణాలు పాడుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. నన్ను ఎండమావి సౌందర్యమును మోసకరం బహు ఊబియే కాదా, అందము వేదము సౌందర్యమును మోసకరం బహు ఊబియే కాదా, నేత్రాసయుదే ఆశయు వీడి, నేత్రాసయుదే ఆశయు వీడి, చిరజీవముకై పరుగిడలేవా, చిరజీవముకై పరుగిడలేవా, ఎండమావి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువ మేధావి. కనబడు ప్రతియు క్షణికము కాదా, కనబడినివి ఇలా నిత్యము కాదా, కనబడు ప్రతియు క్షణికము కాదా, కనబడినివి ఇలా నిత్యము కాదా, అదృశ్యుడగు కర్తను చూడా, అదృశ్యుడగు కర్తను చూడా, హృదయపు నేత్రము తెరువుము వేగా, హృదయపు నేత్రము తెరువుము వేగా, ఎండమావి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువ మేధావి. వేలుపులనబడు పెక్కులు కలరు, నీకై ఇలా మరణించినదెవరు, వేలుపులనబడు పెక్కురు కలరు, నీకై ఇలా మరణించినదెవరు, మృతిని గెలిచి ఇలా లేచినదెవరు, మృతిని గెలిచి ఇలా లేచినదెవరు, పాప నివారణ బలి మరి ఎవరు, పాప నివారణ బలి మరి ఎవరు, ఎండమావి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువ మేధావి,
4 దినముల నటన మీదోయి యేసే సత్యము మదిగను మోయి 4 దినముల నటన మీదోయి యేసే దైవము మదిగను మోయి ఎండమావి జగమని ఎలిగి పరుగిడ నేలకు యువమేధావి పరుగిడ నేలకు యువమేధావి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఈ సమయంలో యేసు ప్రభు వారిని నమ్ముకోవడం ద్వారా మరణం కూడా సంతోషంగా మార్చేస్తానని ప్రభు చెప్పారు. మరణంలో కూడా మీరు ఆనందించగలిగే సంతోషాన్ని ఇస్తాను అని ప్రభు చెప్పారు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి మరణ భయాన్ని తీసివేయడానికే వచ్చారు. ఏ భయం? జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి నేను రక్తమాంసంలో పాలివాడై లోకానికి వచ్చాను అన్నారు. మరణానికి మీరు భయపడొద్దు, మీరెంత మాత్రము మరణానికి భయపడవద్దు. నేను మిమ్మల్ని సృజించి భూమి మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని పుట్టించిన తర్వాత అనుక్షణం మీరు మరణానికి భయపడుతూ జీవించాలని నేను సృజించలేదు మిమ్మల్ని. దేవుడు చెప్పిన మాట. మరణానికి భయపడుతూ అనుక్షణం ఎందుకు పుట్టామురా, ఏదో ఒక దినాన్ని చచ్చిపోవాలి, ఏదో ఒక దినాన్ని నేను లోకాన్ని విడిచిపెట్టాలి, చచ్చిపోవాలి అని నీవు భయపడుతూ జీవించడానికి నేను సృజించలేదు. నిన్ను అంతకు సృజించలేదు. నేను భూమి మీద ఉండగా కూడా నన్ను కలిగి మరణాన్ని జయించి తిరిగి లేచిన నన్ను కలిగి నీవు ఆనందంగా సంతోషంగా సుఖంగా జీవించు అని చెప్పడానికే యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఒక పావుని చంపిన తర్వాత ఇంక మనకు భయం ఉండదు. ఇంట్లోకి పాము వచ్చింది, ఒక పావుని చంపేసిన తర్వాత ఇంక భయం ఉండదు. ఎందుకు ఉంటుంది? పావుని ఏం చేసాం? చంపేసాం, ఇంక భయం ఉండదు. ఇంకా అది నన్ను కరుస్తుంది, నేను చచ్చిపోతాను అన్న భయం ఇక మనకు ఉండదు, ఎందుకంటే దాన్ని చంపేశాం కనుక. అలాగే యేసు ప్రభు వారు సాతానుని చంపేశారు కనుక, తన మరణము ద్వారా సాతానుని చంపేశారు కనుక మనకు భయం లేదు ఇక మనకి. హెబ్రీ 2:14 అదే కదా మాట. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవాణి అనగా అపవాదిని. చూసారా? మరణము యొక్క బలము కలవాణిని అనగా అపవాదిని, అంటే ఆ విషసర్పాన్ని, అపవాదిని విషసర్పాన్ని ఆయన మరణం ద్వారా నశింపజేశాడు, చంపేశాడు. అంచేతక మనిషి భయపడని అవసరము లేదు. అంతుని మరణ వేదంలో కూడా సంతోషాన్ని అనుభవించగలిగే అంతటి శక్తిని నిజమైన క్రైస్తవుడికి దేవుడిస్తాడు. అది నిజమైన క్రైస్తవుడికి. ఏదో యేసు ప్రభువుని నమ్ముకుని నామకార్థంగా జీవించే వారికి ఆ శక్తి రాదు, కానీ నిజమైన క్రైస్తవుడికి మరణములో కూడా ఆనందించగలుగుతాడు. మనం పాడుతూ ఉంటాం పాట. ఏ పాట అంటే మన పాటల పుస్తకాల్లో హల్లెలూయా అన్న పాట ఉంది కదా. ఆ పాట నాకు సరిగా గుర్తులేదు, కానీ ఆయన భార్య ఆయన కుమారుడు చనిపోతే ఎదురుగుండా పెట్టుకుని బాడీని అప్పుడు పాడారు. ఈ పాట అప్పుడు పాడారు, ఆ దైవజనుడు అప్పుడు పాడారు. ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆ బెడ్ మీద కూర్చుని ఆ పాట పాడారట. ఏ పాటది? హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడిదనన్న పాట. అందులో అన్ని వేళల యందు నిన్ను పూజించును, కీర్తింతును, ప్రభువా నిన్నే నే కొనియాడెదను అని
పాడుతూ పల్లవి పాడుతూ శరణలో పాడిన పాట. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది ఏ నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది ఏ నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. ఈ పాట ఆయన అలాగూ రాశారు. అంటే అలాంటి సమయంలో కూడా సంతోషాన్ని అనుభవిస్తూ పాట రాయగలిగారు. అంత స్థితప్రజ్ఞులమై మనం అంత స్థిరులమై దేవుళ్ళో నడుచుకోవాలి. అల్ప విశ్వాసం అల్పులంగా ఉండకూడదు. మనం అల్ప విశ్వాసులంగా ఉండకూడదు. ఆ ఎత్తుకి ఆ స్థాయికి మనం రావాలి. అల్ప విశ్వాసులంగా ఊరికనే గాలేస్తే భయపడిపోయే విశ్వాసులంగా మనం ఉండకూడదు. అటువంటి శక్తిలోకి మనం ఎదగాలని దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. అలాంటి బలమైన విశ్వాసంలో మనం ఉండాలని దేవుని వాక్యం మనకి నేర్పుతూ ఉంది. ఏమండి, మంచిది పిల్లారా. మరి ఈ సమయంలో ఈ చక్కటి ప్రార్థనా కూడికను, అంటే ఈ ఆదరణ కూడికని ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబానికి, అనగా మరి ముఖ్యంగా అంగరా శ్రీని గారు, అలాగే వారి సతీమణి సోదరి సీతారామలక్ష్మి గారికి, అలాగని వారి కుమారుడు మరి అంగర శ్రీను సుబ్బారావు గారికి ఆదరణ కూడికిది. మరి వారి కుమారుడు అంగర శ్రీను, వారి కుటుంబం, అలాగని వారి కుమార్తె ధనలక్ష్మి, భాస్కర్ ఆ కుటుంబానికి, అలాగనే మరి ఈ విధంగా ఈ కుటుంబాలు చక్కగా ప్రభువులో ఉండి నిలకడగా ఉండి ప్రభుని స్తుతించడానికి కారకులుగా ఉన్న మన ప్రియులు అట్టా సత్యనారాయణ గారు, వారి కుటుంబానికి, అలాగనే ఇంకా రక్త సంబంధాలందరికీ ఆ ప్రియులు ఆదినారాయణ గారు, వారి కుటుంబానికి, ఇంకా కుటుంబ రక్త సంబంధాలందరికీ, ఈ మీటింగ్ని ఏర్పాటు చేసిన కుటుంబాలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత హుందాగా దేవుడు ఘనపరచబడుతూ ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా, పాటల ద్వారా ఈ స్థలములో దేవుడి నామం ఈ రీతిగా హెచ్చించబడుతూ ఘనపరచబడుతుందంటే ఈ ప్రియులందరూ చాలా మంచిగా సహకరించి మీరు చక్కగా చేయండి అని మనకి చక్కటి సహకారం ఇచ్చి, ఎవరో నో అని అబ్జెక్షన్ చెప్పకుండా సహకరించి ఎంతో మన ఎడల వారు చక్కటి ప్రేమను కనుపరిచారు. ఎన్నోసార్లు మనం ఈ స్థలంలో కూడా మీటింగ్స్ పెట్టుకున్నాం. మన ప్రియులు వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబం, వారి అన్నదమ్ములు, వారి కుటుంబాలు, ఈ కుటుంబాలన్నీ కూడా చక్కగా దీవించబడాలని, ఆదరించబడాలని మనందరం కూడా ఎప్పుడు ప్రార్థన చేద్దాం. కుటుంబాలన్నీ రక్షణ అనుభవంలోకి రావాలి, నరకం నుండి తప్పించబడాలి, నిత్య మోక్షానికి వారసులు కావాలి. మరి సాతాను అలాంటి పని చేశాడు కనుక అందరూ మనోనేత్రాలు మూసాడు కనుక మనం ప్రార్థించాలి. దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాడు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసి అనేకుల రక్షణ అనుభవంలోకి నడిపించాలి. కనుక ఇంత సహకారం అందించిన ఈ ప్రియులందరికీ
మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళదాం. మరి అంగర సుబ్బారావు గారు ఇంచుమించుగా వారు 6 అన్నదమ్ములండి. 6 కదండి, 6 అన్నదమ్ములు, వారికి ఒక సహోదరి. ఆమె పేరు విజయమాణిక్యం గారు. వారి భర్త ఏమో రామలింగేశ్వరరావు గారు. అంగర సుబ్బారావు గారు అన్నదమ్ములు 6. చాలా పెద్ద కుటుంబం. ఇటు సైడ్ కుటుంబం పెద్దదే, అటు సైడ్ కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబాలు ఇవి. ఏమండి, మరి అంగర సుబ్బారావు గారు మగ పిల్లలైన 2వ ఆయన మరి వారి లోకాన్ని విడిచిపెట్టారు. మరి కుటుంబానికి ఆదరణ కలుగునట్లుగా మనందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి వారి పేర్లు చదువుతాను. అంగర సుబ్బారావు గారు తండ్రి గారేమో అంగర స్వామి గారు, వారి తల్లి గారేమో అనసూయ గారు. ఇక వారి కుమారులు, పెద్ద ఆయన పేరేమో వెంకటేశ్వరరావు గారు, వారి సత్యమణి గారి పేరు పద్మ గారు. 2 సుబ్బారావు గారు. ఇంకా వారి సత్యమణి గారి పేరు తెలుసు, సీతారామలక్ష్మి గారు. తర్వాత ఆయన శంకరం గారు, వారి సత్యమణి సోదరి అరుణ గారు. తర్వాత సూర్యనారాయణ గారు, తర్వాత విజయ్ గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, తర్వాత లక్ష్మీనారాయణ గారు, వాణి గారు. ఇకపోతే వారి సోదరి విజయమాణిక్యం గారు, రామలింగేశ్వర. చాలా పెద్ద కుటుంబం ఇది. అందరూ కూడా చాలా సంతోషంగా అంగీకరించి కార్యక్రమం ఇలా చేయడానికి అందరూ సహకరించారు. నిజంగా దేవుడు వారందరినీ ఆశీర్వదించును గాక. ఇక మీకు తెలుసు, సీతారామలక్ష్మి గారు అంటే మన కట్టాయంకన్న గారు కుమార్తె, పెద్ద కుమార్తె. అంటే మన సత్యనారాయణ గారు పెద్ద చెల్లి. ఆడి పేరు తెలుసు కదా మీ అందరికీ, సీతారామలక్ష్మి గారు. తర్వాత మన ప్రియులు వారి ఇంకా 2 సహోదరులు, శ్రీలక్ష్మి గారు తెలుసు, ఆదినారాయణ గారు, తర్వాత నాగపద్మ గారు, శ్రీను గారు. ఇక మగపిల్లలకు వస్తే సత్యనారాయణ గారు, సహోదరి వెంకటలక్ష్మి గారు, త్రిమూర్తులు గారు, ధనలక్ష్మి గారు. ఇలాగున ఈ కుటుంబాలు చాలా పెద్ద కుటుంబాలు. వీరి కొరకు మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ఇకపోతే సత్యనారాయణ గారి యొక్క పెదనాన్నగారు కుమారులు మనం చెప్పుకుంటున్నాం కదా, కట్ట వెంకటేశ్వరరావు గారు, వారి సత్యమణి గారి పేరు సత్యవతి గారు, 2 రెడ్డి గారు, లక్ష్మి గారు, సూర్యనారాయణ గారు, రామలక్ష్మి గారు, సత్యనారాయణ గారు, పార్వతి గారు. వీరికి 2 సహోదరులు, మాధు పరలక్ష్మి గారు, వారి కుటుంబం, మారిశెట్టి నాగమణి గారు, సత్యనారాయణ గారు, వీరి కుటుంబాలు. ఏమండి, ఈ కుటుంబాలన్నిటి కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ అనుభవంలో ఉండాలని, అలాగే సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని వీరి కొరకు మనం ఇప్పుడు ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. కుటుంబానికి ఆదరణకరంగా ఉండునట్లుగా మనం దేవుని వాక్యంలోకి వెళదాం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనం చదువుకుందాం. అంతటా ఎవరు ఇంటికి వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగములో నుండి మా అందరితో మాట్లాడండి. ప్రియులు అంగర సుబ్బారావు గారు వారి లోకాన్ని విడిచిపెట్టి మీ సన్నిధికి వచ్చారని నమ్ముతున్నాం. వారు విడిచి వెళ్ళిన వారి సతీమణి గారు సీతారామలక్ష్మి గారికి, వారి కుమారులు అంగారు శ్రీను గారికి, వారి భార్యకు, వారి కుమార్తె ధనలక్ష్మి, వారి భర్త భాస్కర్ గారికి, ఈ కుటుంబానికి అంతటికీ, రక్త సంబంధులందరికీ తగిన ఆదరణ, ధైర్యం కలుగునట్లుగా నీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడమని, తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునమని, ఈ కుటుంబాలన్నీ రక్షణ ఆ వెలుగులోనికి వచ్చి నీ యందు ఆనందించగలిగే ధన్యత మీరు దయచేయండి. దేవా, మా ప్రార్థనలు, మేము చేస్తున్న ఈ ప్రతి ప్రార్థన ఈ ప్రియులకి ఎంతో ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా ఉండులాగున నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సృష్టికర్తవి, మరణమును జయించి సకల శుభాలిచ్చిన, దుఃఖాన్ని తొలగించిన సకల సర్వ శుభదాయకుడు కనుక
ఈ కుటుంబాలకు అలాంటి శుభాలు మీరు కలుగు చేయమని, ఆదరణ, ధైర్యము, ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తూ, ఈ సమయంలో ఆహ్వానించబడిన తల్లి సంఘము, చిన్నమేరం సంఘము నుండి, అలాగే భీమవరం మెంటేవారి తోట సంఘము నుండి, తణుకు సంఘము నుండి ప్రియులు వచ్చారు. వారందరినీ జ్ఞాపం చేసుకోమని, ఈ కుటుంబాల రక్తస్తంభాలందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని, విదాసునిగా కొంత సమయం వాడుకుని మహిమ పొందమని కోరుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగములో ఒక అమూల్యమైన సత్యాలు, ఆధ్యాత్మిక తలంపులు మనం ధ్యానం చేసుకున్నాం. 53వ వచనములో, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళెను. ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని చెప్పబడింది. ఈ సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన జీవించినప్పుడు శాస్త్రులు, అలాగని పరిసయ్యులు ఎంతోమంది ఆయనకి విరోధంగా మాట్లాడేవారు. ఆయన గురించి ఎన్నో వాదోపవాదాలు కూడా వారి మధ్యలో వచ్చేవి. ఆయన చెప్పే విషయాలు వారికి అర్థమయ్యే కాదు. పరలోక విషయాలు చెప్పేవారు ఆయన, గొప్ప గొప్ప సంగతులు బోధించేవారు. ఆ సంగతులు వారికి అర్థం కాక వారిలో ఇంతకీ ఈయన ఎవరు, ఏమిటి అని వాదోపవాదాలు వాళ్ళ మధ్యలో వచ్చేవి, వాదించుకునేవారు. ఓ సందర్భంలో వారు ఏం చేశారంటే, ఆయన్ని పట్టుకుని తీసుకురండని బంట్రౌతులు ఆయన దగ్గరికి పంపించారు. యేసు ప్రభు వారి దగ్గరికి పంపించారు. ఎవరు? ప్రధాన యాజకులు, అలాగనే పరిసయ్యులు. ఆయన పట్టుకు తీసుకురండి, ఆయనకు శిక్ష విధించాలి, తీసుకురండి, ఆయన పట్టుకు తీసుకురండి అని బంట్రౌతులను పంపించినప్పుడు బంట్రౌతులు వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆ మాటలు విని అలాగే కూర్చుండిపోయారు. ఇంతగా వాళ్ళు వచ్చిన పని మర్చిపోయారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? యేసు ప్రభు వారిని బంధించి తీసుకుని వెళ్ళాలని వారు వచ్చారు. కానీ ఆయన మాటలు చెబుతూ ఉండగా ఆ మాటలు వింటూ వచ్చిన పని మర్చిపోయారు. అరే, ఇంత బాగా మాట్లాడుతున్నారు ఈయన, చాలా ఇదిగా మాట్లాడుతున్నారు ఈయన ఎవరు అసలు? ఈయన మనోళ్ళేమో ఈయన బంధించి తీసుకురమ్మన్నారు, ఈయన చూస్తేనేమో ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు ఈయన. అసలు ఈయన మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదు, అసలు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఎన్నో గొప్ప విషయాలు చెప్తున్నారు ఈయనని వారు ఆ మాటలు వింటూ వచ్చిన పని మర్చిపోయారు. ఆ తర్వాత తిరిగి వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు ఆయన బంధించి తీసుకురాలేదు అని అడిగారు. అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదు. అడిచిన సమాధానం, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదు అని ఆ బంట్రౌతులు ఆ పంపించిన వారికి సమాధానం చెప్పారు. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడను మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాడు, సామాన్యుడు కాడు యేసు ప్రభు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది ఇక్కడ. అదేమిటంటే, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను. ఎందుకంటే ఆయన ఎవరంటే, లోకము పుట్టినది మొదలుకొని, వినాలి, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన ఎన్నో సంగతులు నేను మీకు తెలియచెబుతాను అన్నాడు. ఏంటా సంగతులంటే, ప్రతి మానవుడికి అర్థం కాని సంగతులు, జీవన మరణాలు సంగతులు.
ఈ సంగతులు మనుషులకి తెలియవు. మనిషి పుడుతున్నాడు, చచ్చిపోతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు మనిషి? లోకంలోకి వస్తున్నాడు, కొంతకాలం జీవిస్తున్నాడు, చనిపోతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు? ఈ సంగతులన్నీ మానవులకి మరుగి సంగతులు. ఈ సంగతులని మనుషులకి మరుగైన సంగతులు. ఇవి మన జ్ఞానానికి మించిన సంగతులు, ఇవి మన బుద్ధికి మించిన సంగతులు. ఇవి తెలియదు. కానీ మనిషి ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, ఎక్కడ ఉండబోతున్నాడు, ఎక్కడ జీవించబోతున్నాడో ఈ సంగతులన్నీ కూడా ప్రభు చెప్పారు. మరణమే అంతము కాదు మనిషికి. మరణించిన తర్వాత అసలైన జీవితము ప్రారంభమవుతుంది. ఇదే ముగింపు కాదు మనిషికి. మరణము తర్వాత అసలైన జీవితము ప్రారంభమవుతుంది. ఆ జీవితము కొరకే సృష్టికర్త భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. ఆ గొప్ప సంగతులు చెప్పడానికి, ఈ విశ్వములోని గొప్ప సంగతులన్నీ చెప్పడానికే యేసు ప్రభు వారి లోకానికి దిగి రావాల్సి వచ్చింది. అవతారమెత్తి లోకంలో ఉద్భవించవలసి వచ్చింది. మరుగైన సంగతులన్నీ చెప్పడానికి వచ్చానన్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే దయవుంచి ఆయన మరుగైన సంగతులు చెప్పువాడు, గొప్ప సంగతులు చెప్పువాడు. 49వ కీర్తన మనం చూస్తే దయవుంచి ఆయన చెప్పే విషయాలు చూడండి. ఆయన చెప్పే విషయము 3వ వచనము 49:3, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. సరే, నా నోరు ఏం పలుకుతున్నాడు? విజ్ఞాన విషయములను పలుకును. గొప్ప సంగతులు చెబుతాడు, విజ్ఞాన విషయములు చెబుతాడు, గొప్ప గొప్ప ఘోరమైన సంగతులు చెబుతాడు. లోకం పుట్టిన మొదలుకొని మరుగైన సంగతులు చెప్పేవాడు ఆయన. ఏమండి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకునని అని చెప్పాడు ఆయన. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము మరుగైన సంగతులు ఎందుకు చెబుతాడు అంటే, ప్రకటన గ్రంథము దయవుంచి 1వ అధ్యాయము 8వ వచనం చదివితే, అల్ఫాయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు చూస్తారా? అల్ఫాయు ఒమేఘయు నేనే. మనకి ఇంగ్లీష్లో ఏ టు జెడ్ అంటాం కదా, ఏ టు జెడ్ అంటాం కదా. అలాగుని గ్రీకు మాటలో ఇవి మొదటి అక్షరం, ఆఖరి అక్షరం. ఏది? అల్ఫా ఏమో మొదటి అక్షరం, గ్రీక్ ఏమో ఆఖరి అక్షరం. కనుక నేను మొదటి వాడను, కడపటి వాడను అని చెప్తున్నాడు ఆయన. మొదటి వాడను, కడపటి వాడను. అంతేకాదు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. వర్తమానములో ఉంటాడు, తర్వాత భూతకాలములో ఉంటాడు, తర్వాత భవిష్యత్తులో కూడా ఉండువాడు ఆయనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభు. అందుకే ఆయన గొప్ప సంగతులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎన్నడూను ఎవరు మాట్లాడలేకపోయాడు అని చెప్పారు ఆయన. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరుగు దేవుడు ఆయన. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను.
వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే ఆ ప్రభు ఎవరంటే పరిశుద్ధుడు. దూతలు చెప్తున్నారు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు ఆయనను కొనియాడుచున్నారు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే ఆ ప్రభు పరిశుద్ధుడు, అన్ని సంగతులు ఎరిగిన వాడు, సమస్త సంగతులు తెలిసిన వాడు. అందుకనే గాంభీర్యంగా మాట్లాడగలడు. ఆయనకి మరుగైన సంగతులు ఏమీ కూడా లేవు. అందుకే ఆ ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూను మాట్లాడలేదు అని చెప్పారు. ఆయన అన్ని కాలముల్లో ఉండు సంగతులు చెప్పు దేవుడు ఆయన. మనం దేవుని వాక్యములో గమనిస్తే మనం భవిష్యత్తు కాలంలో సంగతులు ఎంత అద్భుతంగా చెప్పాడంటే దేవుడు, దానియేలు గ్రంథాన్ని మీరు తీసుకుంటే, దానియేలు గ్రంథాన్ని ఒకసారి మీరు చూస్తే ఎన్నో గొప్ప విషయాలు మనకు కనబడతాయి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. నెబుకద్నెజరు అనే మహారాజుకి కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు ఆ కల అతని మనస్సుని కలత పెట్టింది కనుక అతనికి నిద్ర పట్టలేదు. ఏమాత్రం అతను నిద్ర పట్టలేదు. ఆ కళ ఏమిటని చూస్తే మీరు గమనిస్తే, దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండవాడని చెప్పాను కదా. భవిష్యత్తులో జరగబోయే సంగతులు ఎలా చెప్పాడో ఒక్క మాట మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆ రాజుకి కల వచ్చింది. కల వల్ల మనసు కలత చెందాడు, నిద్ర పట్టలేదు. అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కల మనందరికీ తెలుసు. ఒక పెద్ద బొమ్మ ఆయన కల్లోకి వచ్చింది. తలకాయ ఏమో మేలిమి బంగారు, వినాలి, మేలిమి బంగారు. తర్వాత ఏమో ఈ భుజాలేమో దేంతో ఉన్నాయంటే వెండితో ఉన్నాయి. తర్వాత ఈ భుజాలు, ఈ రొమ్ము వెండితో ఉంది. తర్వాత ఏమో ఉదరమేమో తొడలేమో ఇత్తడితో ఉంది. కింద కాళ్ళేమో ఒక కాలు ఇనపది, ఒక పాదం మట్టిది. ఆ కింద తర్వాత ఇనుము కూడా ఉంది. ఎక్కడది? మోకాళ్ళు ఇనుముతో ఉంది. పాదాలు కాడికి వెళితే ఒక పాదమేమో మట్టి, ఒక పాదమేమో ఇనపది. ఇది ఇలాంటి దర్శనం వచ్చింది. ఆ బొమ్మ దర్శనములో ఒక చేతి సహాయము లేని ఒక చిన్న రాయి, చేతి సహాయము లేని ఒక చిన్న రాయి, ఆ రాయి లేచి పాదాల కాంచి ఆ బొమ్మని దంచడం ప్రారంభించింది. దంచి 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 మొత్తం అంతా బొమ్మను అతన్ని పొడి చేసింది. అప్పుడు ధూళి కింద అయిపోతే గాలొచ్చి ఆ ధూళిని ఎగరగొట్టింది. ఇది ఆ రాజు కన్న కల. ఈ కళ గురించి అతని మనసు కలత చెందింది. ఏంటి కళ ఇలా ఎందుకు వచ్చిందని కలత చెందితే అప్పుడు దాని భావాన్ని దైవజనుడు, ఆయన భక్తుడైన దానియేలు వివరించాడు. రాజు ముందు నుంచి దానియేలు వివరించాడు. చాలా అద్భుతంగా ఆ కళను వివరించాడు. ఆ కళ యొక్క భావాన్ని చెబుతూ దైవం చూడండి, దానియేలు గ్రంథము దైవంచి 2:28 కానించి చదివితే, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. సరే, ఆ రాజు దగ్గర నిలబడి ఈ మాటలు చెప్తున్నాడు దానియేలు, రాజా, పరలోక మర్మములు బయలుపరచు దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంచెజనముల యందు కలగబోవు సంగతిని ఆయన, అదిగో రాజుకు నెబుకద్నెజరు మీకు తెలియజేశాడు అని చెప్పాడు. అంచె దినాలు అంటే ఈ చివరి దినాల్లో జరగబోయే సంగతులు, తర్వాత కాలంలో జరగబోయే సంగతులు, అంచె దినాల్లో జరగబోయే సంగతులన్నీ ఆ రాజుకు చూపించాడు.
ఎందుకని? ఆయన వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు ఆయన. ఏమండి? కనుక రాజా, అంచె దినాల్లో జరగబోయే సంగతులు మీకు చూపించాడు దేవుడు అని చెబుతూ, ఇదిగో నేను కల మర్చిపోయాను, ఇదిగో ఆ కళ ఇది, ఆ కళ భావం కూడా ఇదని అప్పుడు మొత్తం తేటగా వివరించి చెప్పాడు అన్నమాట. ఆ బొమ్మలో తల కనబడింది కదా, తల అది బంగారపు తల. ఆ తల ఎవరనగా రాజా, ఆ తల మీరే, ఆ తల మీరే. ఎవరంటే ఆ రాజు ఎవరంటే నెబుకద్నెజరనే మహారాజు. ఆ రాజు ఎప్పుడు పరిపాలించాడంటే క్రీస్తు పూర్వము 550. ఆ కాలములో ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అతను. అది భూమి మీద జరిగిన చరిత్ర. ఎవరు? నెబుకద్నెజరనే రాజు భూమి మీద పరిపాలించాడు, ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించాడు. అతని కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 550. చదువుకున్న చరిత్ర చదువుకున్న వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. క్రీస్తు పూర్వం 550 ఆ టైంలో అతను పరిపాలించాడు. ఆ తర్వాత ఆ బొమ్మ శిరస్సు అయిపోయింది, అతని ప్రభుత్వం అయిపోయింది. ఆ తర్వాత భుజాలు, రొమ్ము, వెండి చూపించాడు కదా. ఆ వెండి సామ్రాజ్యమే మాదియా పారసీకుల సామ్రాజ్యం. వాళ్ళు ఎప్పుడు పరిపాలించండి? క్రీస్తు పూర్వము 500 వాళ్ళు అప్పుడు పరిపాలించారు. ఈ భూమి జరిగిన ఇవన్నీ. ఆ తర్వాత ఆ సామ్రాజ్యం తర్వాత ఇత్తడి, అది గ్రీకు సామ్రాజ్యం. క్రీస్తు పూర్వము 300లో పరిపాలించాడు అలెగ్జాండర్ మహాచక్రవర్తి. ద గ్రేట్ అలెగ్జాండర్ అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. చిన్న వయసులోనే ప్రపంచాన్నంతటిని జయించిన చక్రవర్తి. క్రీస్తు పూర్వము 300 సంవత్సరములో అతను పరిపాలించాడు ఈ భూమిని, ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములు చెప్పు దేవుడాయన, ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడాయన. గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, అలెగ్జాండర్ మహాచక్రవర్తి దాన్ని పరిపాలించాడు. అదైన తర్వాత కింద ఇనుము ఉంది కదా, ఆ తొడలు కింద ఇనుము ఉంది కదా, అది రోమా సామ్రాజ్యం. క్రీస్తు పూర్వము 200 వాళ్ళు పరిపాలించారు రోమా సామ్రాజ్యం. యేసు ప్రభుని సిలువేసిన సామ్రాజ్యము రోమా సామ్రాజ్యమే. యేసు ప్రభు జన్మించిన నాటికి రోమా సామ్రాజ్యం భూమి మీద పరిపాలనలో ఉంది. అంటే ఆ కళలో ఆ బొమ్మ, ఆ రాజుకి ఆ కళ చూపించిన ఆ బొమ్మలో ఈ భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నీ చూపించాడు. ఆ తర్వాత పాదాల కాడికి వెళ్ళేసరికి ఒక పాదమేమో మట్టిది, ఒక పాదం ఇనుము. అప్పుడు మనుషులు అక్కడ ఎలా ఉంటారంటే మట్టి ఇనుము కలవనట్లుగా మనుషులు రకరకాల మనస్తత్వాలు కలిగి కలయని పరిస్థితులు. ఇలాంటి కాలములో చేతి సహాయం లేని ఒక రాయి వస్తుంది. ఆ చేతి సహాయము లేని ఆ రాయే యేసు ప్రభు. చేతి సహాయము లేని రాయి, ఈ సృష్టి సంబంధము లేని రాయి, ఏ పురుషుని ప్రమేయం వల్ల జన్మించని వాడు యేసు ప్రభు. ఆ చిన్న రాయే మొత్తం ఈ రాజ్యాలన్నీ దంచి భూతలమంతా మహా పర్వతమైపోతుందని దానియేలు ద్వారా ఈ గొప్ప మర్మాన్ని చెప్పాడు దేవుడు. అంటే ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తుంటే యేసు ప్రభు ఏమని అర్థమవుతుంది? వర్తమాన, భూత, భవిష్యత్ కాలములు చెప్పువాడు అని అర్థమవుతుంది. ఆయన చెప్పిన మాటలు చరిత్రలో జరిగిపోయినవి కనుక వర్తమాన, భూత, భవిష్యత్ కాలం ఉండే సంగతులు చెప్పువాడు ఆయన. ఆయన మాటలు భూమి మీద నెరవేరిపోతున్నాయి. అందుకే
ఆయన గురించిన ఎంతో వాదన వచ్చినప్పుడు మీరు ఆయన బంధించి తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ మనుషులు వచ్చి ఆయన మాటలు విని నిజంగా ఆ మనుషుడు మాట్లాడుతున్నాడు, ఎవరు ఎప్పుడు మాట్లాడలేదని చెప్పారు. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరుగు దేవుడు కనుక, మరుగైన సంగతులు చెప్పే దేవుడు కనుక ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ కూడా మాట్లాడలేరు. అందుకని అలాంటి మహాదేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి ఆయన వస్తాడు అని మొత్తం ఇటు ప్రవక్తలు ప్రవచించారు. అంత మాత్రమే కదా, ఇతర గ్రంథాలు అనేక గ్రంథాలలో ఆ రక్షకుడు గురించి తెలియజేశాడు దేవుడు. సకల మానవాళికి ఆ రక్షకుని తెలియచేయాలి కనుక, ఆయన ద్వారా మానవుడికి మోక్షము దొరుకుతుంది కనుక సకల మానవాళ్ళందరికీ తెలియజేశాడు. అందుకని ఆయన గురించి అనేక విషయాలు మనం చదువుతూ ఉంటాం. చత్వారి శృంగతయో అస్య పాద ద్విపాద ద్విహస్త సప్త శీర్షేషే హస్తాసు హస్య త్రిధావృద్ధో వృషభోరోరవీతి మహాదేవో మధ్యాగము అవివేశ అని ఆ శ్లోకం మనం చెప్పుకుంటూ ఉంటాం. మహాదేవు అంటే మహాదేవుడు, మధ్యాగము మర్చులంటే మానవులు, యాగం అంటే యజ్ఞము. అంటే మహాదేవుడు మానవుడై యజ్ఞము చెయ్యాలి. ఎలా చెయ్యాలి? త్రిధావృద్ధో వృషభో రోరవీతి, 3 మ్రేకుల మీద ఆయన ఒక పశువు వలె ప్రేలాడాలి అని చెప్పిన శ్లోకము ఆయన ఎంతో తేటగా నెరవేరింది. యోహాను అంటాడు కదా, లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను కూడా ఒక పశువుతో యేసు ప్రభును పోల్చాడు. ఏమండి, అంచేత 3 మ్రేకుల మీద ఒక పశువు వలె ఆయన వేలాడుతూ వచ్చాడు. ఎందుకు? లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభువారి లోకానికి ఆయన వచ్చారు. సహయజ్ఞ ప్రజాసృష్టో పురోవాచ అనేన ప్రస్విష్యద్వా మేష ఉత్విష్టక మధుక్ అన్నాడు. ఎంత అద్భుతమైన శ్లోకం అది. సహయజ్ఞ, నేనే యజ్ఞమవుతాను అని చెప్పాడు ఆయన. నేనే యజ్ఞమవుతాను, సహయజ్ఞ, నేనే యజ్ఞమవుతాను. అలా చెప్పిన వాడు ఎవరు? ప్రజాసృష్టో పురోవాచ అనేన ప్రజాపతి. ప్రజాసృష్టో పురోవాచ అంటే వాచ అంటే చెప్పిన. ఎప్పుడు చెప్పాను అంటే ప్రజలను సృష్టించక ముందే చెప్పాడట. అనేన ప్రజాపతి, అనేన అంటే పరిశుద్ధుడని. ఎలా పరిశుద్ధుడు? ప్రసవిష్యద్వా, ప్రసవ జన్మ పాపం, విషయ కర్మ పాపము, ఈ 2 పాపాలు లేనివాడు. ప్రసవిష్యద్వా మేష ఉత్విష్టక మధు. మేష అంటే ఒక మేక కదా, పశువు వలె. ఉత్విష్టక అంటే యజ్ఞము. ఎవరి కొరకంటే మధుకు అంటే లోకముల కొరకు యజ్ఞం అవుతుందని చెప్పాడు. ఇంత స్పష్టంగా ఆయన గురించి మాటలు రాయబడ్డాయి. బలియాగమయ్యాడు, లోకరక్షకుడు, సకల మానవాళిని రక్షించడానికి లోకరక్షకుడిగా ఈ లోకానికి దిగొచ్చాడు. నరక శిక్ష నుండి ప్రతి మానవుణ్ణి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. అవును, అందుకని ఈ లోకంలోకి వచ్చి ఆయన కలువరి సిలువలో శ్రమ పొంది, ఎంత భయంకరమైన శ్రమ కదది. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తల మీద ముండ్ల కిరీటం, ఏమండి, తర్వాత కొరడా దెబ్బలు, ఇవన్నీ గాయపరచబడి భయంకరమైన శ్రమ అనుభవించాడు. ఇటు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆయన గురించిన ప్రవచనము, ఆయన ఈ లోకంలోకి రాకముందు ఆయన గురించిన ప్రవచనము సంఖ్యాకాండము చూస్తారు ఒకసారి. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో ఈ మాట ఈ ప్రవచనం చెప్పబడుతుంది. ఇక్కడ దయవుంచి చూడండి, 19:3 వచనము లేక 2వ వచనం చదవండి. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయినైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పు. ఎక్కడ తీసుకురావాలి? యాజకుడి యొద్దకు తీసుకురావాలి. ఏం తీసుకురావాలి అంటే కళంకము లేని ఎర్రని పెయ్య.
మచ్చలేని ఎర్రని పెయ్య. తర్వాత ఎప్పుడు కాడి మొయ్యని ఎర్రని పెయ్యి. ఏ కాడి? దాస్యం అనే కాడి మొయ్యకూడదు, అంటే భూమి మీద పాపం అనే కాడి మొయ్యకూడదు. కానీ అక్కడికి వచ్చేసరికి ఏ కాడి మొయ్యకూడదు అంటే ఎప్పుడు కాడి మొయ్యని పశువు, కాడి మొయ్యని పశువుని తీసుకురావాలట. కాడి మొయ్యని పశువు. ఆ పశువు ఎలా? 3 విషయాలు చెప్పాడు. 1 కళంకము లేనిది, 2 మత్స లేనిది, 3 ఎప్పుడు కాడి మోయనిది. ఆ పశువు తీసుకొస్తే అప్పుడు అది పాప పరిహారం కొరకు దాన్ని అర్పించి దాని బూడిదని జాగ్రత్త పెట్టాలి. అప్పుడు ఆ బూడిది చల్లితే ఆ మైలు పడిన వారు శుద్ధి అవుతారు. ఆ బూడిది చల్లితే పాత నిబంధనలు వినాలి, బాగా వినాలి. 2 మాటలు చెప్తాను. ఆ బూడిది చల్లితే శుద్ధి అవుతారు. ఏ పశువు బూడిదది? కళంకము లేని పశువు, తర్వాత మచ్చలేని పశువు, తర్వాత ఎప్పుడు కాడి మొయ్యని పశువు. ఆ బలి పశువు యొక్క భస్మము ద్వారా నరశవాన్ని ముట్టినవాడు, సమాధిని ముట్టినవాడు, ఎముకను ముట్టినవాడు, మైలు పడిన వారు ఈ బూడిద ద్వారా శుద్ధులవుతారు. ఆ బూడి ద్వారా శుద్ధి అవుతేనే మందులోనికి వెళ్ళాలి ఆ వ్యక్తి, లేకపోతే వెళ్ళకూడదు. ఆ బూడి ద్వారా శుద్ధి అవ్వాలి. అందుకని దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, దయవుంచి మీరు ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా చూస్తే క్లారిటీ వస్తుందేమో మీకు. దయవుంచి బైబిల్ వారు చూడండి. సంఖ్యాకాండములో 19వ అధ్యాయం ఒకసారి తీసుకుంటే ఈ మాట కొంచెం వివరించి ముందుకు వెళ్తాను. దయవుంచి చూడండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము. మనుషుడు ఎప్పుడు అపవిత్రుడు అవుతాడో పాత నిబంధనలో చెప్పాడు. దయవుంచి చూడండి. దాని బూడిద జాగ్రత్త పెట్టాలన్నాడు. 10వ వచనం చదవండి. ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ అని చెప్పి ఆ భస్మాన్ని జాగ్రత్త పెట్టమన్నాడు. ఇప్పుడు 11వ వచనము. ఏ నరశవమునైనను ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. దేవుడు చెప్తున్నాడు, ఏ నరశవాన్ని ముట్టిన వాడైనా 7 దినాలు ఎలా ఉంటాడు? అపవిత్రుడై ఉంటాడు. నరశవాన్ని ముట్టినవాడు 7 దినాలు అపవిత్రుడై ఉంటాడు అని చెప్పాడు. ఇలాంటి అపవిత్రుడు శుద్ధి కావాలంటే ఆ వచ్చిన కొంచెం చదివితే మీకు అర్థం అవుతాయి. చదవండి. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్ర పరుచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలును కొట్టివేయబడును. ఆ మనుషుడు ఇశ్రాయేలు నుంచి కొట్టివేయబడతాడు అని చెప్పి తర్వాత పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత ఇంకా వానికుండును. సరే, అంటే కాడి మొయ్యని ఎర్రని మచ్చలేని ఆ బలిపశువుని దేవుడు చెప్పినట్లుగా యాజకుడి ముందుకు తీసుకొచ్చిన తర్వాత దాన్ని వధించి దాన్ని కాల్చిన తర్వాత దాని పొడాన్ని జాగ్రత్త పెట్టి ఉంచి నరశవాన్ని ముట్టిన వాడి మీద అది నీటిలో కలిపి చల్లితే అప్పుడు వాడి యొక్క అపవిత్రత పోతుందని. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చదివితే మీకు అర్థమవుతుంది, ఆ విషయాలని అర్థమవుతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అశుద్ధ అవుతాడని పాత నిబంధన ఇది. ఏ నిబంధన? పాత నిబంధన. వినండి, ఈ మాట గురించే మీకు హెబ్రీయులు రాసిన పత్రికలో పౌలు పేర్కొంటూ వచ్చాడు. దయవుంచి చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట చెబుతాడు 11వ వచనం కానించి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తాని నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా చూడండి యేసు ప్రభువారు ఈ సృష్టి సంబంధము కానివాడు. అంటే ఏ పురుషుని ద్వారా ఆయన జన్మించిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించినవాడు. ఆ విధంగా ఆయన శరీరం వచ్చింది. ఆయన శరీరము పవిత్రమైనది, ఈ సృష్టి సంబంధము కానిది, ఆ పరిపూర్ణమైనది, ఘనమైన గుడారము ద్వారా అటువంటి శరీరమును దాల్చి ఈ లోకానికి వచ్చి మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, నాకు చూడండి, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. అంటే అటువంటి శరీరమును దాల్చి లోకానికి వచ్చి తన స్వంత రక్తాన్ని పట్టుకుని పరలోకం వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తర్వాత మాట చదవండి. యాలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు. ఇందాక మనం చదువుకున్నాం. ఎలా అపవిత్రం అవుతాడు మనిషి? నరసేవాని ముట్టు ద్వారా అపవిత్రమైన మనిషిని ఎలా శుద్ధి చేయాలి? ఎలా శుద్ధి చేయాలి? ఇక్కడ చెప్పాడు ఎలా శుద్ధి చేయాలో. ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. ఎలాగంటే 13 యాలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు. మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు. ఆ ఆవు దూడే ఎర్రని పెయ్య, మచ్చలేని పెయ్య, కాడిమొయ్యని పశువు. అర్థమైందా? ఇప్పుడు నరసేవాని ముట్టు ద్వారా అపవిత్రుడైన మనుష్యుడి మీద అతని భస్మము, ఆ పశువు యొక్క భస్మాన్ని నీళ్ళలో చల్లి అప్పుడు ఆ వ్యక్తి మీద చల్లుడు ద్వారా అతడు పాత నిబంధనలు శరీర శుద్ధి అవుతున్నాడు. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి ఎలా శుద్ధి అవుతున్నాడు? ఇప్పుడు చదవాలి. నిత్యుడగు ఆత్మ ద్వారా అదిగో తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని. అంటే ఈ బలి పశువు ఎవరు? మచ్చలేని బలి పశువు. హెబ్రీ 7:26 ప్రకారం పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఈ బలి పశువు. ఈయన నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఇదిగో నిర్జీవ క్రియలను విడచి జీవం గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఏ క్రియలు విడిచిపెట్టి? ఏంటా నిర్జీవ క్రియలంటే పాత నిబంధనలు అర్పించాల్సిన బలులు, ఆ మచ్చలేని పశువు, కాడి మొయ్యని పశువు, కళంకము లేని పశువుని చూసారా? ఆ నిర్జీవ క్రియలన్నీ ఇప్పుడు కొట్టివేయబడ్డాయి. అంతే. ఈ బలి పశువు ద్వారా ఇక ఆ క్రియలన్నీ కొట్టివేయబడ్డాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసు రక్తము ద్వారా ప్రతి అపవిత్రత, ప్రతి ఆచారము కొట్టివేయబడింది. యేసు ప్రభువును నమ్ముకున్నడం ద్వారా ఇక మైలు అనేది లేదు, కొట్టివేయబడింది. యేసు ప్రభుని రక్తము ద్వారా కొట్టివేయబడింది. నాకు పాయింట్ మీకు అర్థమైందా? నేను తెచ్చిన పాయింట్. ఇప్పుడు నిర్జీవ క్రియలను విడచి, అంటే ఇంకా ఆ పాత సంగతులను మనం ఆచరించవలసిన అవసరము లేదు, కొట్టివేయబడిందంతే.
ఎందుకంటే మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుట వలన శరీర శుద్ధి ఎలా కలిగిందో పాత నిబంధనలో, ఇప్పుడు నిత్యుడగు ఆత్మ ద్వారా ఈ బలి పశువు ద్వారా, కాడి మొయ్యని బలి పశువు, పాపమనే దాస్యమనే కాడి కింద లేనివాడు, మచ్చ లేనివాడు, కళంకము లేనివాడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టినవాడు, ఈ నిత్యుడు ఈ పవిత్రమైన గుడారమును ధరించడం ద్వారా, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా నిర్జీవ క్రియలు, వాటి సంబంధిత ఆచారాలు విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించడానికి మనస్సాక్షి శుద్ధి చేసేస్తున్నాడు. ఇక ఆ కర్మకాండ, ఆ క్రియతో పని లేదు. స్పష్టంగా అర్థం కావాలి. నిర్జీవ క్రియలను విడచి జీవం గల దేవుని సేవించడానికి మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఈయన రక్తము మనం ఏం చేస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, అంతే, పవిత్రపరుస్తుంది. ఇంకా ఆ పాత నిబంధన ఆచారం అవసరము లేదు. ఇక నిర్జీవ క్రియల అవసరత ఎంత మాత్రము లేదు. నా పాయింట్ మీకు అర్థమైందా? పాయింట్ అర్థమైందా? పాయింట్ అర్థమైందా అందరికీ? పాయింట్ అర్థం కావాలి. ఆ విధంగా ఈ గొప్ప సంగతులు తెలియచేయడానికే మనిషిని శుద్ధి చేస్తున్నాడు. ఏమండి? అందుచేత ప్రభునందు పిల్లారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారు కదా ఈ మాట. అందుచేత ఆ విధంగా మనిషిని శుద్ధి చేసి, ప్రతి విధమైన అపవిత్రత నుండి, కళంకము నుండి మనిషిని శుద్ధి చేసి ఏం చేస్తున్నాడు? ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. అందుకే ఆయన కలువరి శిలువలో మన కొరకు తన ప్రాణమును బలియాగముగా అర్పించాడు. అందుకే బైబిల్ చెప్తుంది, దయవుంచి ఈ మాట చూడండి, 10వ అధ్యాయము ఒక మాట చూడండి, 10వ అధ్యాయము 8వ వచనం కాని చదువుతారా? బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాపి పరిహారార్థ బలు నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఆ రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. మొదటిది ఏది? పాత నిబంధనలో కాడి మోయిన పశువు, మచ్చలేని పశువు, కళంకము లేని పశువు, ఆ పాప పరిహారార్థ బలిదారు వచ్చిన భస్మము ద్వారా మైలు పడిన వాడి మీద చల్లుట వలన ఎలా శుద్ధి అవుతున్నాడో పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదిగో ఈ గుడారము ధరించిన ఈ బలి పశువు నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవుడు నిర్దోషినిగా అర్పించుకున్న ఆ క్రీస్తు యొక్క రక్తము ఆ నిర్జీవ క్రియలను విడచి, అంటే పాత నిబంధనలు అర్పించిన ఆ బలి పశువు ఆ నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేస్తున్నాడు. అంచేత ఆ మొదటి దానిని ఎందుకు కొట్టివేశాడు? రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దానిని కొట్టివేశాడు. అది యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి మైలు కొట్టివేయబడుతుంది. ఉంటున్నారా అని చెబుతూ రండి. యేసుక్రీస్తు యొక్క 10వ వచనము 10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పించబట్టు చేత. మీరు చూడ పాత నిబంధనలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి వెళ్ళాలి. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారం సేవ చేయడానికి.
కోడెల రక్తాన్ని పట్టుకుని తన కొరకు, ప్రజల యొక్క అజ్ఞాన కృతముల కొరకు సంవత్సరం వెళ్ళాలి. కానీ ఈ ప్రధాన యాజకుడు అలా వెళ్ళవసరం, ఒక్కసారి వెళితే సరిపోతుంది. అంతే, ఒకసారి లోకాన్ని దిగొచ్చాడు, ఒకేసారి బలి అర్పించాడు, తన స్వరక్తాన్ని పట్టుకున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అంతే, మనుషుణ్ణి శుద్ధి చేసేస్తున్నాడు. అంతే. అలాగున మానవుణ్ణి పరిశుద్ధినిగా చేయడానికి, నరకము నుండి తప్పించడానికి, నరక శిక్ష నుండి తప్పించడానికి పరిశుద్ధుడిగా యేసు ప్రభు ఈ లోకంలో అవతరించారు. అలా మానవుడికి ఏమిస్తున్నాడంటే, ఆత్మకి ఏమిస్తున్నాడు? రక్షణ, నరకము నుండి తప్పిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఇన్ని గొప్ప సంగతులు చెప్తున్నాడు కనుక యేసు ప్రభుని గురించి వాదము జరిగిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. కనుక వాళ్ళు ఎవరింటికి వారు వెళ్ళినట్లుగా భూమి మీద మనకి పర్మనెంట్ ప్లేసులు ఉన్నాయి కదా. భూమి మీద జీవిస్తున్న మనుషులకి పర్మనెంట్ ప్లేసులు ఉన్నాయి. మత్తయి సువార్తలోకి రండి. ఎవరింటికి వారు వెళ్ళారు, ఎవరెవరు ఏ ఇంటికి వెళతారో దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము దయవుంచి 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇదొక రాజ్యం. ఈ ఇంటికి కొంతమంది వెళతారు, ఇంకొక ఇల్లు ఏదనగా దయవుంచి 40వ వచనము 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. 2 స్థలాలు కనబడుతున్నాయి. ఎవరింటికి వారు వెళ్ళిరు అన్నాడు కదా, ఇక్కడ 2 స్థలాలు కనబడుతున్నాయి. ఒకటి, కుడివైపున ఉన్న వారు ఆశీర్వదించబడిన వారు ఎక్కడికి వెళ్ళారు? లోకము పుట్టిన మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యములోనికి ఆశీర్వదించబడిన వారు, కుడివైపున ఉన్నవారు అక్కడికి వెళ్ళారు. 2, ఎడమ వైపు నుండి శపించబడిన వారు ఎక్కడికి వెళ్ళారంటే అపవాదికిని వాని దూతను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళారు. ఎవరి ఇంటికి వారు వెళతారు? వినాలి, బాగా వినాలి. ఎవరింటికి వారు వెళ్ళాను అంటే, ఒకటి ఆశీర్వదించబడిన వారు తండ్రి ఇంటికి వెళతారు, శపించబడిన వారు నిత్యాగ్ని గుండానికి వెళతారు. శపించబడిన వారు ఇల్లు ఏదనగా నిత్యాగ్ని గుండము, ఆశీర్వదించబడిన వారు ఇల్లు ఏదనగా దేవుడు సిద్ధపరిచిన రాజ్యము. వినాలి, ఎవరి ఇంటికి వారు వెళతారన్నాడు యేసు ప్రభు మత్తయి సువార్తలో. యోహాను సువార్తలో చెప్పాడు, ఎక్కడ ఇల్లు కనపడుతున్నాయి ఇప్పుడు మనకి. ఒకటి, ఆశీర్వదించబడిన వారేమో దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలోకి వెళతారు. ఆశీర్వాదం అంటే ఏమిటి? ఒకవేళ ఆశీర్వాదము వెండి బంగారములు, బంగ్లాలు, కారులు అదే ఆశీర్వాదం అనుకుంటే, బైబిల్లో ఆ ధనవంతుడైన కదా, ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? అతను పాతాళ లోకంలో ఉన్నాడు. అతడు పేదవాడు కాదు, ధనవంతుడే పాతాళ లోకంలో కాలుతున్నాడు. మీకు అర్థమైందా? ఒకవేళ డబ్బే ఆశీర్వాదం అనుకుంటే, పేద లాజరేమో అబ్రహాము రొమ్మున ఉన్నాడు. ఈ తేడా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆశీర్వదించబడటము అంటే అసలైన అర్థము, ఈ లోకంలో వెండి బంగారాలు ఉండాలి, ఈ లోకంలో ఉన్నంతకాలం అవి అవసరం, ఉండాలి, ఉండకూడదని నేను చెప్పట్లేదు, ఉండాలి. కానీ ఎంతవరకు అంటే లోకంలో జీవించడం వరకు అవి అవసరం, మొత్తం టైం అంతా దాని మీదనే కాదు. అయితే అసలైన ఆశీర్వాదము ఏది అనగా దేని వాక్యం సెలవిచ్చింది కదా, అపోస్తుల కార్యములు 3:26 ఒక చక్కటి మాట. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన
మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసు ప్రభుని మానవ జాతిలోకి ఎందుకు పంపించాడంటే, మానవ జాతిని తమ దుష్టత్వము నుండి మళ్ళించి ఆశీర్వదించడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. అంటే ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, పాప శాపముల నుంచి విడుదల పొందాలి మనిషి ముందు. అది నిజమైన ఆశీర్వాదము. ఆస్తిపాస్తులన్నీ కలిగి శాపంతో మరణించాడు అనుకోండి, అగ్నిగుండానికి వెళ్ళవలసి ఉంటుంది. ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, గొప్ప దేశాన్ని ఏదే నాయకుడై ఉండొచ్చు, గొప్ప పరిపాలకుడై ఉండొచ్చు, గొప్ప శాస్త్రవేత్త అయి ఉండొచ్చు, గొప్ప జ్ఞాని అయి ఉండొచ్చు, గొప్ప పండితుడై ఉండొచ్చు. కానీ అతని మీద ఉన్న శాపము కొట్టివేయబడాలి అంటే పాపము లేని పరిశుద్ధుడు అతనికి అవసరం. పాపము లేని పరిశుద్ధుడు అతనికి అవసరం. అతడు పాపము లేనివాడై ఉండాలి, అతడు పరిశుద్ధుడై ఉండాలి, అతడు మరణాన్ని జయించిన బలశాలి అయి ఉండాలి, అతడు పవిత్రుడై ఉండాలి. ఆ పవిత్రుని రక్తములో ఎవరైతే కడుక్కుంటారో అప్పుడు పాప శాపము నుంచి విడుదల పొందుతారు. అది నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన దీవెన. ఆ పాప శాపము నుంచి విడుదల పొందాలి. అది నిజమైన దీవెన, అది నిజమైన ఆశీర్వాదం. కనుక దుష్టత్వము నుండి మళ్ళించి ఆశీర్వదించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారేది. కనుక యేసు ప్రభువుని అంగీకరించిన వారు, తమ జన్మ క్రమ పాపములు కడగబడిన వారు పరిశుద్ధులవుతారు. వారు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలవుతారు. అలాంటి వారు దేవుడు సిద్ధపరిచిన రాజ్యములోకి వారు వెళతారు. అది వారి ఇల్లు, అది వారి ఇల్లు. వాక్యం అదే చెబుతుంది. యేసు ప్రభువారు అన్నారు కదా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాడు అని స్పష్టంగా ఆయన చెప్పారు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాడని తేటగా ఆయన చెప్పారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోరమ అమృతంగమయ. ఎంత సత్యమైన మాటలు చూడండి. అసతోమా సద్గమ, అసత్యములో ఉన్నాను, సత్యములోనికి నడిపించు. యేసు ప్రభువారు అన్నమాట ఏంటి? నేను సత్యమై ఉన్నాను కదా. తమస్సోమా జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి, జ్యోతిర్గమయ వెలుగులోనికి నడిపించు. యేసు ప్రభువారు నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను దేవుని జ్ఞానమై ఉన్నాను అని చెప్పారు ఆయన. ఆయన లోకానికి వెలుగు. చూడండి, ఈ సూర్యుని ద్వారా ఈ లోకానికి అందరికి ఎలాగూ వెలుగు కలుగుతుందో అలా మానవ జాతి హృదయానికి ఆయనే వెలుగు. దేవుని జ్ఞానం ఆయన. నేను లోకానికి వెలుగై ఉన్నానని యేసు ప్రభువారు చెప్పుకున్నారు. తర్వాత మృత్యోరమ అమృతంగమయ్య అంటే మరణంలో ఉన్న జీవములోనికి దాటించు. మరి జీవములోనికి దాటించాలి అంటే అతను కూడా మరణాన్ని జయించిన వాడై ఉండాలి. అలా మరణాన్ని జయించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆ ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నరక నుండి తప్పించబడి మోక్షానికి వారసుడవుతాడు. అంతేనా బైబిల్ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవగల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని చెప్పాడు. అలా శుద్ధి చేస్తాడు, మనం శుద్ధి చేసి మోక్షానికి మనల్ని తీసుకెళ్తాడు. అంచేత ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఎవరైతే అంగీకరిస్తున్నారు, ఎవరైతే ఆయన స్పష్టంగా గ్రహించగలుగుతున్నారు, ఎవరైతే హృదయం తెరవబడి స్పష్టంగా ఆయన చూడగలుగుతున్నారు, ఆయన రక్తంలో ఎవరైతే దోషాలు కడుక్కొనగలుగుతున్నారు, మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిస్మం ఎవరైతే తీసుకోగలుగుతున్నారో వారు పరిశుద్ధులై దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. వారు ఎవరంటే ఆశీర్వదించబడిన ప్రజల వారు. అలాంటి వారు దేవుని రాజ్యానికి
వారసులు అవుతారు, వారు తమ ఇంటికి వెళతారని వాక్యం చెబుతుంది. రెండవ మాట చెప్పండి, రెండవ మాట చూడండి. 41 మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. శపించబడిన వారు ఎవరంటే, భూమి మీద జీవిస్తూ ఉండగా రక్షకుడు, విమోచకుడు, మరణాన్ని జయించిన వాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడైన ఆ దేవుని ఎవరైతే గ్రహించలేకపోతున్నారో వారు తమ పాపములో ఉండి మరణిస్తారు కనుక శపించబడి అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అలా శపించబడిన వారిగా ఉండకూడదని దేవుని వాక్యంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి, అది నిత్యాగ్ని, యుగయుగాలు మండే అగ్ని. అది ఆత్మ చావదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి అగ్నిగుండములోకి ఆత్మ చేరుకుంటుంది. అంటే శాపగ్రస్తులు ఆ స్థలంలోకి వెళ్ళిపోతారు. ఆశీర్వదించబడిన వారు దేవుడు సిద్ధపరిచిన రాజ్యములోనికి వెళతారు. ఇలా ఎవరి ఇంటికి వారు వెళతారు. భూమి మీద ఉండగా రక్షకుని తెలుసుకోకుండా చనిపోతే అగ్నిగుండానికి, రక్షకుని తెలుసుకుని చనిపోతే మోక్షానికి చేరుకుంటారు. ఈ పరమసత్యం అందరికీ తేటగా అర్థం కావాలి. అందరికీ తేటగా అర్థమయ్యే రీతిలో ఈ విషయాలు మనం చెప్పాలి. వింటున్నారా? అంచేత అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళెదరన్నాడు. కనుక మోషే అదే తెలియజేశాడు కదా మనకి. మోషే తెలియజేసిన మాట, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని చెప్పాడు. అది మన నివాస స్థలం, అక్కడికి వెళ్ళాలి. ఏమండి? అంచేత ఆ నివాస స్థలానికి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు వారి లోకానికి దిగి రావడం జరిగింది. కనుక ఆయన నమ్మిన వారు నిత్య జీవానికి వారసులు అవుతున్నారని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దయవుంచి మీరు చూడండి, సామెతల గ్రంథాన్ని చూస్తే, సామెతల గ్రంథం ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. సాక్ష్యం ఏదంటే సాక్ష్యం కూడా పంచుకుంటారు, ఆ తర్వాత ముగించుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35-36 వచనాలు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఈ మాట చూసారా? ఈ మాటలు మనం ఆలోచించాలి. మరొకసారి చదువుతాను, ఇది పెద్ద వివరణ ఇవ్వక్కర్లేదు కానీ చదివితే అర్థమవుతాయి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. అది ఆయన కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు. ఆయన యందు అసహ్యపడు వారందరూ మరణాన్ని స్నేహిస్తారు. 2 ఇళ్ళు కనపడుతున్నాయి ఇక్కడ, ఒకటి జీవమనే ఇల్లు, తర్వాత మరణమనే ఇల్లు. ఆయన కనుగొంటే జీవమని ఇంటికి వెళతాం, మోక్షానికి వెళ్ళగలుగుతాం. ఆయన అసహ్యపడితే మరణానికి చేరుకుంటాం. అంచేత భూమి మీద ఉండగా ఆయన్ని కనుగొనాలి. ఆయన కనుగొనకుండా చనిపోకూడదు. అందుకని యేసు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చారంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన కనుగొనాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోవాలి, ఆయన సేవించాలి. అప్పుడు మోక్షానికి వారసులు కావాలని నేను వాక్యం సెలవిస్తుంది. కనుక యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు కదా. దయవుంచి చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36 చదువుతారా? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును.
ఈ మాట చూసారా? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఈ మాటలు ఎంత లోతో చూడండి. మనందరం కూడా తప్పులు చేసి, మానవ జాతి ఆదామవ్వలు తప్పు చేసి దేవుని ఆజ్ఞ అతిక్రమించి, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి వారు తప్పు చేసి పాపులయ్యారు. అక్కడి నుంచి వచ్చిన వారందరూ పాపులయ్యి దేవుని కోపానికి గురయ్యారు, దేవుని ఉగ్రతకు గురయ్యారు. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ ఉగ్రత మన మీద చూపకుండా ఎవరి మీద చూపించాడంటే ఆ కోపం తన కుమారుడైన యేసు ప్రభు మీద చూపించాడు. అందుకే సిలువలో అంత భయంకరంగా నలగొట్టవలసి వచ్చింది యేసు ప్రభువుని. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే మనం నలిగిపోవడం ఆయనకి ఇష్టము లేదు. బైబిల్ ఏముంది? దేవుడు లోకమును ఎంతో ఏంటి ప్రేమించటం అంటే మనం నలిగిపోవడం ఆయనకి ఇష్టము లేదు, కానీ తన కుమారుడు నలిగిపోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇది లోకాన్ని ప్రేమించటం. మనం నలిగిపోవడం ఆయనకి ఇష్టము లేదు, మనం శిక్ష అనుభవించడం ఆయనకి ఇష్టము లేదు, మనం శ్రమ అనుభవించటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టము లేదు. తన ప్రియ కుమారుడు నలిగిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అతన్ని నలుగగొట్టుటకి యెహోవాకు ఇష్టమాయెను. అంటే మనం నలిగిపోవడానికి దేవుడు ఇష్టపడలేదు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంత శ్రమ అనుభవించాడండి యేసు ప్రభు, ఎంత శ్రమ! అదంతా మనం అనుభవించాలి. ఆ శిక్ష అంతా మనందరం అనుభవించాలి. ప్రతి మానవుడు అనుభవించాలి. ప్రతి మనుషుడు ఒక దినాన్ని దేవుని ఎదుట నుంచోవాలి కదా. ప్రతి మనుషుడు నుంచోవాలి. ఆ రోజు దేవుడు అడుగుతాడు, ఇదిగో నువ్వు చేసిన పాపమునకు అంతటికి నా కుమారుడికి శిక్ష విధించాను, మరి నా కుమారుడిని ఎందుకు అంగీకరించలేదు అని అడుగుతాడు. అప్పుడు దానికి ఏవో కారణాలు చెప్తే అప్పుడు దేవుని కోపం వాడి మీద నిలిచి ఉంటుంది. అదే చెప్పాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అది అంచేత కుమారుడికి ఏం కావాలి? మనం విధేయులు కావాలి. భూమి మీద వినాలి, బాగా వినాలి. భూమి మీద ప్రతి మనుషుడు కుమారుడికి విధేయుడు కావాలి. విధేయుడవుతేనే జీవాన్ని చూడగలుగుతాడు, లేకపోతే దేవుని ఉగ్రత అతని మీద నిలిచి ఉంటుంది. రేపు తీర్పులోకి వస్తాడు, లెక్క అడుగుతాడు, అగ్నిగుండం లేస్తాడు. అంచేత కుమారుడికి ప్రతి మనుష్యుడు విధేయుడు కావాలి. కనుక కుమారుడికి విధేయుడు కావాలంటాడు, కుమారుని యందు నిత్యజీవం ఉందంటాడు అని బైబిల్ బోధిస్తుంటే వేదం చెప్పిన మాట అదే కదా. అపుత్రస్య గతర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతర్నాస్తి, గతి లేదు. పుత్రస్య గతిహ, పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది. ఆ పుత్రుడే జీవాధిపతి అయిన యేసు ప్రభు. ఏదో మనకు పుట్టిన పుత్రులు కాదు, మనకు పుట్టిన పుత్రులు కాదు, మనం కాదు. దైవపుత్రుడు, జీవాధిపతి, మరణాన్ని జయించిన వాడు, పరిశుద్ధుడైన దైవపుత్రుడు ఎవరి హృదయంలో ఉంటారో వారు మోక్షానికి వారసులు అవుతారని దేని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక మరి ఈ సమయంలో ఈ ఆదరణ కూడికలో ఇంకా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండా, యేసు ప్రభుని గ్రహించకుండా అపార్థం చేసుకునే వారు ఉంటే ఒకసారి ప్రభువుని ఆలోచించాలని, లోతుగా ఆలోచించాలని, పైపైన కాకుండా లోతుగా ఆలోచించి యేసు ప్రభుని తమ స్వరక్షకునిగా అంగీకరించి పరిశుద్ధులై దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఈ మాటలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు అందరికీ నా వందనాలు తెలుపుతున్నానండి. మీకు అందరికీ తెలుసండి, గతం గృహప్రవేశం రోజే మా తండ్రి గారు మాకు ఏ విధంగా మమ్మల్ని ఆదరించారు, మా కోసం ఏ విధంగా కష్టపడ్డారు అని అందరికీ తెలియజేసుకున్నాను ఎంతో ఆనందంగా.
ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నట్టుగానే ఉంది నాకు. ఆయన ఆత్మకు దేవుడు తోడై ఉండాలని, ఆయన రాజ్యంలో భాగస్వామిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను. దానికోసం అందరూ ప్రార్థించమని ఆత్మీయ తండ్రి గారికి తెలియజేశాను. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నారు ఎప్పటికప్పుడు. కుటుంబాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఆదరిస్తూనే ఉన్నారు. ప్రతి విషయంలోనూ ఫోన్ చేస్తూ మమ్మల్ని, ఆయన మా తండ్రి గారు మమ్మల్ని ఎడబాసినా కానీ ఆత్మీయ తండ్రి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, ధైర్యం చెప్తూ ఉన్నారు. అందుని బట్టి అందరి ముందు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అలాగే మా కుటుంబం కోసం ప్రార్థన చెప్పిన వెంటనే వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించి మీ యొక్క ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా విందు ఏర్పాటు చేసామండి. అందరూ తప్పకుండా స్వీకరించి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాను. వందనాలు. చాలా కృంగిపోయారు కుటుంబం అంతా. శ్రీను కూడా చాలా కృంగిపోయారు. అనుకోని సంఘటన ఇది, ఎవరు ఊహించని సంఘటన సడన్గా జరగడం. ఏదో కొంత బలహీనత ఉండి ఏదో అనారోగ్యంతో ఉన్నారు, ఇదయ్యారంటే అదొక రకం. అంతవరకు చాలా బాగా ఉండి సడన్గా మరణించడం అనేది ఊహించని షాక్ ఇది. విధంగా ఆ షాక్ నుంచి ఇంకా కుమారుడు తేరుకోలేదు, కుటుంబం తేరుకోలేదు. కనుక వారి ఆదరణ కొరకు మనందరం బలంగా ప్రార్థనలో మనం జ్ఞాపం చేసుకుందాం, బలంగా ప్రార్థనలో ఎత్తిపడదాం. కుటుంబం కొరకు, ఆదరణ కొరకు, కుటుంబంలో అందరి రక్షణ కొరకు బలంగా ఎత్తిపడదాం. మంచిదండి. ప్రార్థన చేసుకుని చివరి ప్రార్థన చేసిన ముగించుకుందాం. మరి ఈ సమయంలో తల్లి సంఘం, చిన్నమేరు సంఘం, భీమవరం మింటేవరటి సంఘం, అలాగే తణుకు నుంచి కూడా ప్రియులు వచ్చారు. మీ అందరికీ వందనాలండి. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.